కొత్తగా షుగర్ 500 అయినా అయింది సార్ ఇద్దరు కాలేదా అయింది సార్ కొత్తగా ఎంతమంది ఇద్దరు కొత్తగా చిట్టి రాపించినావా ఆ చిట్టిలో రాయాలి. ఓపీ ఎంత అయింది 21లో బీపీ ఎంతమంది వచ్చారు సగం ఉన్నారా పెట్టిరు కదా 4 మెంబర్స్ రాత్రి అవస్థ అడుగుదాం కాలుకి ఏమైంది తాత నీకు ఆ కాలుకి ఏమైంది ఎప్పటి నుంచి బాగానే రోజులు అయింది మందులు వాడుతున్నావా మందులే వాడుతున్నావా మనం ఇక్కడ హాస్పిటల్ ఫ్రీగా అయింది సద్గురు మల్సిపల్ ఐడియాల బర్త్డే ఇక్కడ ఒకటి హాస్పిటల్ ఓపెన్ అయింది తినాలకుండా ఇది వచ్చి అక్కడ రెగ్యులర్ మందులు తీసుకోవచ్చు వారం రోజులలో ఓపెన్ అవుతుంది వచ్చి తీసుకోండి మందులు కూడా ఇక్కడ వాళ్ళు ఇస్తారు మళ్ళీ అక్కడ ఇప్పుడు ఆగస్టులో మీరు రెగ్యులర్ ఎప్పుడైనా రావచ్చు పొద్దున్న 9 నుంచి 5 దాకా ఉంటుంది అన్నీ ఫ్రీనే మన పెద్దజనాల దగ్గర కొత్తగా ఓపెన్ చేస్తూ ఇప్పుడు వచ్చే వల్ల చాలా అవుతుంది హాస్పిటల్ నువ్వు ఎప్పుడు అయినా రెగ్యులర్గా ఫ్రీగానే ఇస్తారు వారం రోజులు చెప్పండి మేడం నమస్కారం అండి డాక్టర్ స్మరణ ఆచార్య ఒకటి ఆచార్య వాసు ఆచార్య ఏమన్నా చిట్టి ట్యాంక్స్ కదా రాసిచ్చిన మళ్ళీ అట్లనే ఉంటే ఎక్స్ట్రా మళ్ళీ తీపించుకోవాలి ఒకసారి సరేనా కొంచెం ఎక్కువ వచ్చింది కదా తినొచ్చిందా ఏం తినలేదా చాయ్ టిఫిన్ చేసి 169 వస్తుంది లేదా కొంచెం ఎక్కువ ఉంది కంట్రోల్లో ఉండాలి బీపీ చాయ్ చక్కెర వేసుకోవద్దు కాలు నొప్పులు అల్సరు గ్యాస్ అవుతుంది ఈరోజు నర్సింగపూర్ గ్రామంలో సత్యసాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ వారు మా గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. అలాగే మా పక్కన టిఆర్ఆర్ గ్రామంలో కొత్తగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలోనే ఇది 8వ హాస్పిటల్ 4వ హాస్పిటల్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ కొత్తగా పెట్టడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా ఫ్రీగానే నో క్యాష్ కౌంటర్, ఏ సమస్యలు ఉన్నా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ
బాగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇంత కష్టపడి చదివింది ఒక సేవ చేయడానికి, పేద ప్రజలకి ముందుగా అండగా ఉండడానికి, అది మన సాయి వెల్నెస్ ట్రస్ట్ ద్వారా మీ డాక్టర్ నాగరాజ్ సార్ కానీ ఇప్పుడు సార్ కానీ అందరూ మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. డెఫినెట్గా మన ఫ్యూచర్లో కూడా ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు సద్గురు సార్ బర్త్డే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇక్కడ క్యాంప్లో. మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ ఎన్సిడీస్ని ఎరాడికేట్ చేయడం, అంటే న్యూగా డిటెక్ట్ చేయడము, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అలాంటివి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ అందించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ విలేజెస్లో కూడా మేము వెళ్ళి మా వంతు సహాయం చేసి హెల్ప్ చేయడానికి, ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ అయినా కూడా ఫ్రీగా హెల్త్ చెకప్స్, ఫ్రీగా మనము బ్లడ్ టెస్ట్, షుగర్స్ అన్నీ కూడా చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు మధుసూదన్ సాయి గారి యొక్క బర్త్డే రోజు ఈ క్యాంపు కండక్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇక్కడ స్వామి గారి దగ్గరికి మదనహల్లి కూడా వచ్చాను. స్వామి గారిని పర్సనల్గా దర్శనం చేసుకున్నాను. అక్కడ క్లైమేట్ కానీ అక్కడ సరౌండింగ్స్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. ఫ్రీ మెడికల్ కాలేజ్ అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్న 100-బెడ్ హాస్పిటల్, టోటలీ ఫ్రీ, టోటలీ ప్లస్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పేషెంట్తో పాటు ఒక పేషెంట్ అటెండర్ కూడా టోటల్ మీల్స్ అన్నీ కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. అది వచ్చి చూసిన తర్వాత నేను ఇంప్రెస్ చేసి శ్రీకాంత్ గారు చెప్పడంతో నేను ఈ యూసీ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద సెంటర్ ఇది, దాదాపు 3200 స్క్వేర్ యార్డ్స్లో మొత్తం హాస్పిటల్ అంతా కూడా చాలా రెన్యువేట్ చేసి అప్డేట్గా ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ మనము అరేంజ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడ టోటల్ టెస్టులు జరుగుతాయి, అన్నీ టోటల్గా ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాము. ఏమేమి ఉంటాయి సార్ మనకి యూసీసీ అనేది ఇక్కడ? నేను టోటల్ టైంలో నేను మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా అవైలబుల్ ఉండాలి అక్కడ. ప్లస్ ఎమర్జెన్సీగా అవసరమైతే అంబులెన్స్లో మనం ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలుగుతాం పేషెంట్లను. ప్లస్ ఏ స్పెషాలిటీ కావాలన్నా కూడా మనకు అందరు ఏ డాక్టర్ కావాలంటే అందరు డాక్టర్లు, సర్జన్స్ కానీ. జగిత్యాలలో కాదు, నాకు తెలిసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా లేకలేదు. ఆటోమేటిక్ బిఎంఐ మిషన్ ఉంది, చూసాము ఇక్కడ. ఆటోమేటిక్ బిఎంఐ మిషన్ ఉంది. ఇక్కడ ఉంటే ఎక్కడైనా నాకు తెలిసి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేదంటే ఆటోమేటిక్ బిఎంఐ మిషన్. అంటే మన బాడీ హైట్ వెయిట్ పెట్టేసేసి మనం ఎంత వెయిట్ ఉండాలి, ఎంత తగ్గాలి, ఎంత తగ్గితే ఐడియల్ అన్నది. నమస్కారం. సద్గురు మధుసూదన్ సాయి వారి బర్త్డే సందర్భంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో నరసింగాపూర్లో మేము గ్రామసేవ పెట్టుకోవడానికి, మెడికల్ క్యాంప్ పెట్టుకోవడానికి సర్పంచ్ గారు, వంశీ గారు మరియు వార్డు మెంబర్స్ ఆ రోజు దయతో మాకు అంగీకారం తెలిపి ఈ టెంట్ వేసి అందరికీ ప్రచారం చేసి మమ్మల్ని ఆహ్వానించి చక్కగా ఇక్కడ ఫెసిలిటేట్ చేసి టిఫిన్స్ కూడా తెప్పించి మరి అందరినీ చూసుకుంటున్నారు. చాలా సంతోషము. మేము సద్గురు మధుసూదన్ సాయి పెట్టినటువంటి ఇక్కడ అర్జెంట్ కేర్ సెంటర్ కొత్తగా వచ్చింది. సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ 2.5 years నుంచి మేము చేస్తున్నాము. 6000 మంది పేషెంట్లను ఓపీ చూసి మందులు ఇచ్చాము. ఒక 23 గుండె ఆపరేషన్లు మన జగిత్యాల నుంచి ఫ్రీగా చేయించగలిగాము ఈ 2.5 సంవత్సరాల్లో. ఇంతమంది డాక్టర్లు 40 మంది ఫ్రీగా సేవ చేస్తున్నారు ఇక్కడ అనే దాన్ని తీసుకొని సద్గురు ఇక్కడ ఫస్ట్ సెంటర్ ఇక్కడ చేద్దాము తెలంగాణలో అని అర్జెంట్ కేర్ సెంటర్ ఇచ్చారు. ఇందులో అర్జెంట్ కేర్ సెంటర్లో మనకు అన్ని రకాల మందులతో పాటు ఎక్స్రే కానీ, ఈసీజీ కానీ, సిబిసి మిషన్ కానీ, HbA1c గురించి కానీ, థైరాయిడ్ గురించి, మనకి లిపిడ్ ప్రొఫైల్ గురించి ప్రతి టెస్టులు కూడా చేసి ఫ్రీగా ఇస్తాము. ఇచ్చి అప్పుడు మందులు ఇస్తాము. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు మాకు చీఫ్ డాక్టర్ నాగరాజ్ గారు అక్కడే ఉంటారు. ఆయన ముద్దునల్లి కూడా వచ్చారు డాక్టర్ సంజయ్ కుమార్ గారితో పాటు. అట్లాగే డాక్టర్ అడ్లూరు లక్ష్మణ్, మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారితో పాటు ఆ రోజు వచ్చారు. వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ ఫ్రీగా ఉండటము, అట్లాగే నర్సింగ్ కాలేజ్ ఫ్రీగా ఉండటము అవన్నీ చూశారు. మాకు ఇప్పటికి 40,000 గుండె ఆపరేషన్ ఫ్రీగా చేయడం జరిగింది 10 సంవత్సరాలలో. అక్కడున్న మెడికల్ కాలేజ్లో మనకు జగిత్యాల నుంచి బాలు టైలర్ గంగాధర్ వాళ్ళ కూతురికి కూడా అక్కడ సీట్ వచ్చింది. ఆమె ఇప్పుడు 2వ సంవత్సరం చదువుతోంది. మెడికల్ సీట్. వీళ్ళంతా ఏంటంటే మెడిసిన్ అయిన తర్వాత వచ్చి మన దగ్గర పనిచేస్తారనమాట.
ఈ 40,000 గుండె ఆపరేషన్లే కాకుండా మల్టీ స్పెషాలిటీ ఉంది ముద్దనహల్లిలో. ఇట్లాంటి గుండె ఆపరేషన్లు చేసేది సిద్దిపేటలో కూడా ఒకటి ఉంది. అక్కడ 20 పేషెంట్లకి మనకి జగిత్యాల నుంచి చేపించాము. ఇక 5 ఉన్నాయి సిద్దిపేటలోని కొండపక్కలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, రాయ్పూర్, బెంగళూరు ఈ అన్ని చోట్ల కూడా ఉండి ఎక్కడ దేశంలో పేషెంట్ ఉంటే 500-1000 కిలోమీటర్లల్లా చేరాలి, వెళ్ళి కాపాడబడాలి అనే ఉద్దేశంగానే ఇవన్నీ పెట్టారు. ఈ 10 సంవత్సరాలలో 40,000 గుండె ఆపరేషన్లే కాకుండా 2 లక్షల మందిని ఫ్రీగా చూడడం జరిగింది. సద్గురు మధుసూదన్ సాయి వారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు ఫ్రీ న్యూట్రిషన్ కూడా చేస్తున్నాము. పాఠశాలలలో ఇప్పటికీ 17 లక్షల మంది పిల్లలు 3 సంవత్సరాల నుంచి రాగిజావ రెగ్యులర్గా పొద్దున్న తినకుండా వస్తారు కాబట్టి పిల్లలకి రాగిజావ పోస్తున్నారు. ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సద్గురు మధుసూదన్ సాయి ఆశయం చూసి గవర్నమెంట్ కూడా దానిలో షేర్ తీసుకుని 25% మేము ఇస్తాము, రాష్ట్రం అంతా చేయండి అని ముందుకు వచ్చింది. అది కూడా కంటిన్యూగా జరుగుతుంది. విద్యది కూడా 3,000 మందికి డిగ్రీ దాకా 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా పీజీ, PhD వరకు కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఈ సేవలన్నీ అందరూ గుర్తించి యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము.